హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కు సంబంధించి ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే ఈ నెలలోనే అంటే సెప్టెంబర్ నెలలోనే ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేస్తామనేసి మంత్రి లోకేష్ అయితే చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి గురు పూజోత్సవంలో ఆయన మాట్లాడడం జరిగింది. దీని గురించి అయితే చెప్పడం కూడా జరిగింది. దీని గురించి మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ నెలలోనే ఈ నియామకాలన్నీ కూడా పూర్తి అవుతాయి అనేసి. స్పోర్ట్స్ కోటా గురించి చాలా మంది అడుగుతున్నారు. లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేసి. ఆల్రెడీ అయితే జాబ్ కన్ఫామ్ అయిన లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి వన్స్ ఆ వెరిఫికేషన్ అనేది పూర్తయ్యాక స్పోర్ట్స్ కోటాలో జాబ్ కన్ఫామ్ అయిన ప్రతి ఒక్కరి నేమ్ అయితే డిఎస్సితో పాటు అయితే రిలీజ్ చేస్తారు. ఇదైతే 100% పక్కాగా జరుగుతుంది. సో స్పోర్ట్స్ కోటా వాళ్ళు వెయిట్ చేయండి. డిఎస్సితో పాటే లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇన్ కేసు అటు ఇటు ఏవైనా జరిగినా కానీ న్యాయ పోరాటం అయితే చేయవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు. ఇంకో అప్డేట్ కనుక చూసుకుంటే డిఓ ఆఫీస్ నుంచి రీవెరిఫికేషన్ అయితే జరుగుతుంది. కొంతమందికి అయితే కాల్స్ వస్తుంటాయి. ఈ కాల్స్ అనేది మెయిన్గా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో వస్తున్నాయి. అలాగే 2-3 పోస్టులు అప్లై చేసి ఉంటారా వాళ్ళకి సంబంధించి కూడా ఫోన్లు అయితే వస్తున్నాయి డిఓ ఆఫీస్ నుంచి. మ్యారీడ్ ఉమెన్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కాల్స్ అయితే వస్తున్నాయి. అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. అంటే బిఫోర్ మ్యారేజ్ అంటే ఫాదర్ నేమ్ ఉండిద్ది, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ ఉంటుంది. కాబట్టి ఆ రెండింటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే ప్రొడ్యూస్ చేయమనేసి కాల్స్ అయితే వస్తున్నాయి. అలాగే విద్యాశాఖ ఎంఆర్ఓ ఆఫీసులకి ఒక జారీ అయితే చేసింది. ఇన్ కేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి త్వరగా వచ్చేలాగా చేయండి అనేసి. సో ఇన్ కేస్ మీరు కనుక మీ ఫాదర్ నేమ్తో కనుక ఉంటే మీ హస్బెండ్ నేమ్ వచ్చేలాగా న్యూదైతే అప్లై చేసుకోండి. వితిన్ 2-3 డేస్లో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఇక్కడ రెండు చూస్తున్నారు, ఫాదర్ నేమ్తో ఉన్నది, హస్బెండ్ నేమ్తో ఉన్నది, రెండు కూడా చూస్తున్నారు. రీవెరిఫై అయితే జరుగుతుంది. అలాగే కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేశారంటే పోస్టులు 2-3 అప్లై చేసి ఒక పోస్ట్కి ఎగ్జామ్ రాయడము, ఒక పోస్ట్కి రాయకుండా ఉండడము. ఇప్పుడు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఆ పోస్టుకు సంబంధించి సర్టిఫికేట్లు అనేవి ఇవ్వకుండా ఉండింటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు సర్టిఫికేట్స్ అనేవి ఎందుకు ఇవ్వలేదు అనేసి. సో ఇది కూడా ఒకసారి గమనించగలరు. సో ఇన్ కేస్ మీకు కనుక కాల్స్ కనుక వస్తే అటెంప్ట్ చేసి క్లియర్గా వాళ్ళకి తెలియచేయగలరు. అలాగే థర్డ్ లిస్ట్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. థర్డ్ లిస్ట్ గురించి అయితే ఇప్పటి వరకు మనకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనం కనుక చూసుకుంటే రీవెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే ఫేక్ సర్టిఫికేట్లు కూడా ప్రొడ్యూస్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే పిహెచ్ కేటగిరీలో, స్పోర్ట్స్ కేటగిరీలో. సో వీళ్ళందరినీ కూడా రిమూవ్ చేస్తారు. సో ఆ ప్లేస్లో ఖాళీలు అయితే ఏర్పడతాయి. నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే రీసెంట్గా 400 మెంబర్స్ పోలీస్ అభ్యర్థులు అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది డిఎస్సికి కూడా. వీళ్ళల్లో కొంతమంది అన్విల్లింగ్ ఫామ్స్ కూడా ఇచ్చారు వెరిఫికేషన్ టైంలో. సో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారా, డిఎస్సికి సెలెక్ట్ అవుతారా అనేసి వాళ్ళు డిసైడ్ అవ్వాల్సి ఉంది. ఇన్ కేస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటాము అంటే డిఎస్సిలో అయితే ఖాళీలు అయితే ఏర్పడతాయి. మరి అవి కూడా భర్తీ చేయాలి కాబట్టి ఈ లిస్ట్ అంతా కూడా థర్డ్ లిస్ట్కి సంబంధించి మనకు మండే ఆర్ ట్యూస్డేకి అంతా ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీనికోసం వెయిట్ చేయండి. అయితే ఈ థర్డ్ లిస్ట్కి సంబంధించి అందరికీ రావు కాల్ లెటర్స్, కొంతమందికి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి, ఛాన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో మీ యొక్క పర్సనల్ లాగిన్లో చెక్ చేసుకుంటా ఉండండి. మండే ఆర్ ట్యూస్డే అయితే ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ వస్తుంది. అలాగే థర్డ్ లిస్ట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను తెలియజేస్తాను. అలాగే మనకి కాల్ లెటర్స్ వచ్చాక 100% సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే క్లియర్ చేసుకున్నారో వాళ్ళకు సంబంధించే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది. సో ఇదైతే గమనించగలరు. కాల్ లెటర్స్ వచ్చాయి కదా, జాబ్ కన్ఫర్మ్ కదా అని మాత్రం అనుకోవద్దు. 100% వాళ్ళు క్లియర్గా అన్ని ఎటువంటి రిమార్క్స్ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ 100% క్లియర్ చేసుకున్న వాళ్ళైతే ఫైనల్ సెలక్షన్ లిస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే సెకండ్ వీక్ సెప్టెంబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఈ నెల మొత్తానికి అయితే కంప్లీట్ అవుతాయి, మొత్తం టోటల్ ప్రాసెస్ కూడా. సో కొన్ని కేటగిరీస్లో అయితే ఖాళీలు అయితే ఏర్పడతాయి, ముఖ్యంగా ఎస్సీ కేటగిరీలో. సో ఈ కేటగిరీ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే
ఖాళీలు ఏర్పడతాయి, అవి అయితే నెక్స్ట్ డిఎస్సికి అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ గైస్.